292 పాట పాడతాం. బాస్ సత్పురుషుడు బర్నబాస్ గారు పాఠ్య పుస్తకం తీసుకోండి. బయటకు పోతుంది. 292 289. శ్రేష్ఠ గీతం వినబడుచున్నది, యేసులేచెను. ఆ శ్రేష్ఠ గీతం వినబడుచున్నది, యేసులేచెను. ఈ కష్టలో మనకు యేసు కాయాలి. Oh,
పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. 11వ అధ్యాయము 1 కొరింథీయులు 28వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో నుండి త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. వాడును నా రక్షకుడైన మీకు వందనాలు చెల్లిస్తూ సంరక్షిస్తూ పోషిస్తూ నా జీవిత యాత్రలో నేను కూడా మరి మూర్ఖ స్వభావం, గాయములు, దెబ్బల చేత నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరు కట్టలేదు. నా రాజుగా మీరుంటూ మీరు చిందించిన రక్తధార ద్వారా నాకు ఆ గాయములు చెల్లిస్తా ఉన్నా. దేవా కాదు ప్రవాహం చేస్తూ రండి, మీ కృపలో జ్ఞాపకం చేసి నోటి బూరగా నన్ను వాడుకుంటూ రండి. యేసు ప్రభు నామంన స్తుతించి ప్రార్థించి ఈరోజు ప్రత్యేకత దాని ఆరాధనలో ఏం చెప్పలే, అవునా? మాత్రమే దీన్ని ఆచరిస్తా ఉన్నాం. విధానం అనేటువంటిది మామూలుగా కొందరు పేరు ఈ స్టడీ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో కూడా రాయబడతా వచ్చింది. 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడతా వచ్చింది. ఇంగ్లీష్లో అయితే ఈస్టర్ అని, అది మనము ఆచరించాలని కాదు, కానీ దేని కొరకంటే బానిసత్వం నుండి దేవాది దేవుడు చేసినటువంటి ఎన్నెమ్మా అద్భుత కార్యాలు, 10 అద్భుత కార్యాలలో ఈ ఈసవారు అంటారు. మామూలుగా అర్థం ఏంటంటే చివరి అద్భుత కార్యములలో ప్రతి జ్యేష్ఠ కుమారులను హతం చేస్తా వచ్చింది. ఆ మరణదూత నుండి తను చేసినటువంటిదే ఈ పస్కా పండుగ. ఏం చేసినారండి వాళ్ళు? వచ్చినారు. మీకు గుర్తుందో లేదో, మా గోడకు రాసినవారు అది ఏంటంటే ఆ విధంగా ఇంతకు ముందు అంటిదే ఈ ప్యాస్ ఓవర్, మరణం నుండి తప్పించాల. ఈ ఈస్టర్కి యొక్క ప్రత్యేకత ఏంటంటే, కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పాపము నుండి విడుదల. అంతేకాకుండా మీ శ్రేయోభిలాషులు ప్రభు సన్నిధిలో ఆరాధించేది. 3వది. ఈ 3 ప్యాస్ ఓవర్ ఎందుకు సన్మానించుకుంటారంటే
దాని కొరకు దేవుడు అయితే దేవుడు నాటి ఈ పునరుద్ధానం గురించి మనకు ఏమి కలిగి రక్షణ లేని వారిని బట్టి అయితే కోరుకుంటా ఉన్నాను. రక్షణ ప్రభువు లేచాడని నువ్వు నమ్ముతా ఉంటే అంటే ఏం చేస్తాడు? అయితే మత్తయి సువార్త 28వ మనం చూసినట్లయితే ఎవరైనా శిష్యులు గలిలయలోని కొండకు వెళ్ళిరి, కొందరు సందేహించిరి. దేవుడు ముందే చెప్పినాడు, నేను మరణిస్తాను 3వ దినాన్ని చెప్పినారు. కానీ శిష్యులు లేచిన తర్వాత ఇక్కడ హెబ్రోన్లో ఉన్నటువంటి మీరు ప్రభువును అయితే ఏ విధంగా ఉంటారంటే, అంతేకాకుండా వారిలో జీవ జలముల నదులు ఎవరిలో సందేహింపనటువంటి వారు, నువ్వు ఇంకా ప్రభువును విశ్వసించినటువంటి వాడు. 16వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన పునరుద్ధానుడై కొందరికి కనబడతా వచ్చినాడు. మరి ప్రభు లేచిన తర్వాత ఒక నిమిషం బ్రదర్, వారికి ఏమిస్తాడు అంటే, ఎవరు పునరుద్ధా నా జీవితంలో దేవుడు బట్టి లేపినాడు అనేటువంటి నిశ్చయితత నీవు ఉంటే కనుక ఉంటాడు. నీవు నమ్మకు పనికి రానటువంటి వాడివిగే వాళ్ళు బయలుదేరి ప్రభు వారికి సహకే ప్రభువు లేచినాడని నువ్వు విశ్వసిస్తా నువ్వు ఉంటే గనక ఆయన నీకే ప్రభువు లేచినాడని వచ్చినాడా, వీటికి ఏమో అనే సందేహంతో వచ్చినారా? విశ్వాసంతో దేవుని సన్నిధికి సహకారి ఉండేటువంటి వాడు, సహకారి చేసే పనులలో నీకు తోడు నీడగా ఉండేటువంటి వాడు, జీవోత్సవంలాగే ఉండాలి. చూసినట్లయితే ఒకటి సందేహింప, ఆయన మనకు సహకారి అయి ఉంటాడు. 3వది మనం చూసినట్లయితే యోహాను సువార్త ఆదివారం సాయంకాలం మీకు సమాధానం కలుగునుగా కానీ వారితో లేచిన తర్వాత మరి యూదులు మరి డోర్ వేసుకొని మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తా ఉన్నాడు. పునరుద్ధానుడై తిరిగి లేచినాడని విశ్వసిస్తే రెండవదిగా సమాధానం ఇచ్చేటువంటి. అంతేకాకుండా మరలా మనం చూసినట్లయితే ఆయన అలాగూ చెప్పి తన వారి చేతులను ప్రక్కలను చూపగా మొదటి సమాధానం 3వదిగా సంతోషం ఇచ్చేటువంటి. లేచినాడని మనం విశ్వమి ప్రభువును స్తుతిస్తే నీకు సమాధానం ఇస్తాడయ్యా. ఇవి అంటే కనుక దేవుని జీవం నీలో నడిస్తే జీవ జలముల అప్పుడు దేవుడు అటువంటి దేవుడు నీకు 2వ అధ్యాయము ఈ జీవం అనేటువంటి ఆదికాండం 2వ అధ్యాయము మరి 7వ వచనంలో యెహోవా నేల మట్టితో నరుని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదడగా ఆయను నరుని నేల మట్టి చేత నిర్మిస్తే మానవుడు బొమ్మలాగే ఒక స్టాచ్యూ. దేవుడు సహకారిగా ఉండలేకపోయినాడు కనుక ఏం చేశాడంటే ఆయన బొమ్మల ఊదగా నరుడు జీవాత్మ అయితే వచ్చినటువంటి వ్యక్తి మరి తప్పిపోయినటువంటి వాడిగా ఉంటా ఉన్నాడు. ఎంతో నష్టాన్ని చూస్తా వచ్చినాడు, భయానికి లోనైనటువంటి వాడిగా ఉన్నాడు. సరే ఏదైనా తల్లిని చెప్పిన మాట వినక తప్పు చేస్తే భయపడరు. అదేవిధంగా మరి తప్పిపోయినటువంటి వాడిగా ఉన్నాడు గనక ఆయనకు దేవుడి పోతూ వచ్చినాడు. తనలో సంతోషం లేకపోయింది, వనంలో సంతోషంగా ఉన్నాడు. దుఃఖము నిట్టూర్పు వస్తా వచ్చింది, దానివల్ల నష్టాన్ని చూసినటువంటి. అదేవిధంగా మనం 7వ అధ్యాయం 15వ వచనంలో ఇక్కడ నోవాహు గారు మనకు కనబడతారు. సమస్త శరీరంలో ఉన్న నోవాహు వద్ద ఈ జీవాత్మ కలిగినటువంటి ప్రవేశింప చేసినాయి. మనం చూసినట్లయితే దేవుని మందిరం ఈ నోవాహు ఓడలో ఆయా జాతుల శిల్పాలలోను పక్షులలోను చేర్చబడ్డాయి. నీవు నేను కూడా ఇటువంటి నోవాహు ఓడవలే ఈ హెబ్రోన్లో నీవు నేను చేతుల వారము ఆయా తెగల వారము ఆయా ఈ నోవాహు ఓడలో జీవశించిన నీవు నేను కూడా ప్రభువైన అయితే ఇందులో చూస్తే గనక వాటి స్వభావాన్ని బట్టి చూస్తే గనక ఏంది, మనిషి కనబడితే చంపేయడం, బెదిరించి తొక్కేస్తారు, చంపేస్తారు. ఆలోచనల వల్ల దాని కుయుక్తుల వలన మనిషి అవునా కాదు. పాము ఉంది అంటే దానిలో మంచివి కూడా ఉన్నాయి, ఏ హాని చేయనటువంటిది.
ఈ నోవాహు ఓడలో ఉన్నటువంటి నీవు, బల్ల యుద్ధకు ప్రవేశించేటువంటి నీవు, నీ జీవితం ఏ విధంలో? లేకపోతే లేకపోతే నక్కవలే మరి ఆలోచన, దైవజనుడు నన్ను వాడుకోదే, నాకు పరిచర్యదే అనేసి కాదు. ఎప్పుడైనా కానీ పావురం వలె హాని చేయనటువంటిది పురాతన కాలంలో రానే దాన్ని వాడుకుంటూ వచ్చిన అలాంటిది నువ్వు దేవుని మందిరంలో సహకారిగా ఉంటాడు, పునరుద్ధారుడై నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడిగా కూడా ఉంటాడు. అయితే మనం చూసుకోకుండా పోయిందంటే ఆరవది, మనుషుని హృదయాలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డదే. ఆ చెడు ఆలోచనలో జీవాత్మను కోల్పోయి నిరుపయోగంగా. అయితే యెషయా గ్రంథం 57:10 గ్రంథం 57 ఏమో పోరాడువాడను కాను, అలాగున జీవాత్మ నేను పుట్టించినటువంటి నరులు క్షీణించిపోదు. జీవాత్మ నీలో లేకోకుండా క్షీణించిపోతాడు. ఎందుకంటే నీవు లేచి నడవగలవు. ఆ దేవుని జీవాత్మ లేకపోతే ఎంతకాలం అని చూస్తాడు ఆయన? దేవుడు ఎప్పుడు మనతో గొడవ పెట్టుకునేటువంటి వాడు, ఎల్లప్పుడూ మనతో నీ అవిధేయతను బట్టి నీలో జీవం లేని మరణ పడకలో ఉండేటువంటి ఉన్నావు. నీలో జీవాత్మ ఉన్నావో నువ్వు ఒకసారి పరీక్షించుకో. ప్రభు సన్నిధిలో, ఒప్పు సన్నిధిలో, ఆ ప్రభు బలలో నువ్వు పాలుపంపులు పొందితే నీకు మరలా పునరుద్ధానాన్ని, నీకు సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఆయన నీకు సహకారిగా. 37:10 మన గ్రంథము, నేను ప్రవచాత్మ వారిలోనికి వచ్చి, యెహెజ్కేలు గారిని ప్రభు మాట్లాడుతున్నటువంటి వాడు. ఆ లోయలో ఎముకలు ఉన్నాయి. ఎప్పుడు నాలో కూడా జీవం లేకపోతే కనుక మన దేహము కదలం వలె కదలదు, బెడ్ పైనే ఉంటాం. ఆ లోయలో ఉండడం వల్ల దేవుడు మనం చూసినట్లయితే మరి 4 ప్రవచనం ఎత్తి, మనము ఎండిపోయినటువంటి ఎముకలారా, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిస్తూ, నేను ఎండిపోయి ఉన్నారు. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని వినగలుగుతావో అప్పుడు దేవుడు నీలోని లోబడని స్వర కదా. అత్తంటే భార్య అంటే భర్తకు సరిపోదు. నిర్జీవమైనటువంటి స్థితికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని కానీ ఎరిగి ఉంటే కనుక అది జీవాత్మ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ విధంగా అనుకుంటాం, నీవులే అంటారు ఉంటారు. కానీ అట్లా ఉండచిస్తా ఉన్నాడు దేవుడు. ప్రేమామయుడు. వారిలో కూడా మార్పు కలుగుతారు, కూడా పునరుద్ధానం అవుతారు. వారు పునరుద్ధానమై ప్రభు సన్నిధిలో మనం చూసినట్లయితే ఇది జీవాత్మక మార్గాన్ని మనం చూసినట్లయితే సామెతలు దాని యొద్దకు పోవారు, ఎవడో మార్గములు దానికి నా మాటలు సజ్జనుల మార్గంలో నడుచుకుందువు చాలు. ఇక్కడ ఎప్పుడైతే నాడని నువ్వు విశ్వసిస్తే నీలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది, సంతోషం. అయితే ఈ 3 జీవం ఉన్నట్టు ఫస్ట్. రెండవదిగా జీవ మార్గం ఏ విధంగా ఉందంటే ఎవరైనా దానికి తిరిగి రారు. ఇక్కడ ఏదంటే ఇక్కడ లోకంలోనికి వెళ్ళి ఆ లోకాన్ని అనుసరిక జీవ మార్గంలో తన ఇష్టానుసారంగా లోకంలో నికరమైనటువంటి బూతులు తిట్టేటువంటి వారుగా కూడా ఉన్నారు. దానివల్ల ఆనందించమని బైబిల్లో ఉంది. కానీ అది కొడుతూ జీవిస్తూ ఉంటామో మార్గంలో నేను ఎప్పుడైతే వారిని సన్మానిస్తూ ఇచ్చాడని ఆ ప్రేమను నువ్వు తల్లిదండ్రులకు పంచుతూ ఉంటావు, నడిచేటువంటి వాడిగా ఉన్నావు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు ప్రియ సహోదరి ఒకసారి ఆలోచించుకో. ఇర్మియా పురాతన మార్గమును గురించి ఇలాగ సెలవిస్తా ఉన్నాడు. మార్గములను గురించి విచారించుడి, అడిగి అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. మేలు కలిగేటువంటి మార్గం మీద విచారించాల. ఆ జీవ మార్గంలో నువ్వు ప్రవేశిస్తే గనక, నువ్వు లేకపోతే గనక నీవు అసమాధానంతో ఉన్నా నీకు తోడుగా ఉండకపోతే నీలో నింపేటువంటి వాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మార్గంలో నువ్వు నడుస్తావో అంటా ఉన్నాడు. అంతేకాకుండా ఆయన నీకు ఎప్పుడైతే నీవు వాడిగా ఉంటావో అప్పుడు నీలో ఏముంటుందంటే కనుక అట్లయితే అవేవనగా జారత్వము,
విగ్రహారాధన, కలహములు, మత్సరములు, విమతములు, అసూయతో కూడిన ఆటపాటలు మొదలైతే, ఎప్పుడైతే నీవు దేవుని మార్గం, నీవు ఇలాంటి అలవాట్ల చేత నీ జీవితాన్ని నీకు నరకం వచ్చినావా దేవుని సన్నిధికి, జీవ ఆత్మ కావాలని పరీక్షించుకోవాలా. మార్గంలో నువ్వు ప్రవేశిస్తే గనక సంతోషం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అంతేకాకుండా 22వ అధ్యాయం 22వ వచనంలో చూడండి, అదే ఆత్మఫలం ఏమనగా సమాధానము, దీర్ఘశాంతనము, విశ్వాసము, సాత్వికం. జీవ మార్గములో ఉన్నటువంటివి మన సంతోషం ఉండాల. పునరుద్ధానంలో ఆయన లేచి కొందరు విశ్వసించినారు, మరి దేవుడు సహకారిగా ఉన్నాడు, ఇచ్చినాడు, సంతోషం ఇచ్చినాడు. వారికి దేవుని మార్గంలో లేనటువంటి వారికి పోయినారు, వారు దేవుని మార్గంలో ఉంటే కనుక నీకు ఇవన్నీ ఉన్నాడు. అంతేకాకుండా సామెతలలో మనం చూసినట్లయితే ఈ ఉపదేశమును అంగీకరించు, గద్దింపునకు లోబడని వాడు, ఉపదేశం చెప్పేటివారంటే మేము కాదు, ఆయన దేవుని మాటకు లోబడితే వేసిస్తావు, లేకపోతే మరి నిర్జీవమైనటువంటి నీవు నేను ఉండని. నువ్వు ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఈ పునరుద్ధానపు దినాన్ని ఈ ప్యాస నువ్వు ఏ విధంగా నువ్వు ప్రభులో జీవం ఉండాలనే, సమాధానం, సంతోషం ఉండాలనే నీకు కనుక నీవు లోబడాలి. చెప్పి ఆరాధన వర్తమానం కూడా చెప్పింది, సంఘ బాధ్యులు చెప్పినా లోబడాలా. అది మంచి మార్గం గురించిగా నీవు మేలు మనిషే కదా, ఆయన చెప్తే నేను వినకపోయేటువంటి వాడుగా దైవజన మాట లెక్క చేయకపోతే కదా. కానీ వాళ్ళ గురించి అంత అపోస్తల కార్యం 2వ అధ్యాయము మరి 28వ వచనం, నాకు నీ దర్శనమును అనుగ్రహించి నింపేదవు. అయితే మార్గము గురించి తెలుపుతా ఉన్నాడు. ఏ విధంగా అంటే కనుక నీకు సంతోషం ఇచ్చేటువంటి దేవుడు, నెమ్మదిచ్చేటువంటి దేవుడని, నీలో ప్రేమను నింపేటువంటి దేవుడని జీవ మార్గం ఇస్తా ఉన్నాడు. దానితో నీవు లేకపోతే కనుక దారి తొలగిపోయింటే కనుక నీవు దుఃఖంతో వంటి స్థితిలో ఉంటా ఉన్నావు. ఋతుగా జీవ మార్గంలోనే ప్రవేశిస్తూ, అంటే పాపములో ఉన్నటువంటి జీవితాన్ని తిరిగి మరలా పునరుద్ధరించుకొని ఆమె మరి 7వ వచనంలో మనం చూద్దాము. అప్పుడు బయలుదేరి యూదా వెళ్ళుచుండగా, యూదా దేశమునకు తిరిగి బెత్లెహేములో ఉన్నటువంటి వారు మోయాబుకు వచ్చినారు. అక్కడ ఎంతో నష్టపోయింది ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ప్రభు రాకడకు కనుక మరలా ఆమె తన జయముకు తిరిగి వచ్చింది. రొట్టెల ఇల్లు ఇక్కడ హెబ్రోన్లో కూడా మందితో దైవజనుడు పిలిపించి మాటలు చెప్పి, నీవు నేను కూడా ఆ వాక్యాన్ని, లేకపోతే నీ నా హృదయంలో ఇంకా లేక తప్పిపోతూ వస్తా ఉన్నామా, పడి ఉంటా ఉన్నావా, ఇప్పుడైనా సరే మన ఎదురుగడింది ఆ పస్కా కనుక దానికి లోబడి నీవు నేను ఆయన క్షమించి వేస్తాడు. జీవిస్తాం ఎప్పుడు జీవ ఆత్మ మనలో ఉంటే. ఖచ్చితంగా దేవుని కొరకు జీవించినటువంటి వ్యక్తి చాలా మంది ఉన్నారు. ఒక ఆయన గురించి నేను చెప్పగలను. అక్కడి నుండి మనం ఎక్కడ వచ్చినాడంటే మరి మదురైలో ఒరియూరు అనేటువంటి ఆయన మందిరాన్ని మరి ఆయన వచ్చినటువంటి నుండి 1697 వరకు చేసినటువంటి వాడు. చాలా తక్కువ కాలం, 5 సంవత్సరాలే ఆయన పరిచయం చేసింది, 46. ఆయన పేరు ఏంటంటే జాన్ డి బ్రిటో. వచ్చినాడు ఆశ, ఆ తృష్ణతో ఉదాహరణైనటువంటి దేవుని గురించి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాడని ఆయన మనకు తోడ పరిచయం చేస్తా ఉంటే, మరి ఇలాగ ప్రభుత్వాలు లేవు, రాజులు ఉంటారు, రాజుల కింద సామంత రాజులు ఉంటే అనేకులు మంది దేవుణ్ణి విశ్వసించినారు. చేసినారంటే రాజు పోయి చెప్పినారు, ఇట్లా వ్యక్తి ఈ క్రైస్తవ్యంలోనికి చెప్తే గనక జాన్ డి బ్రిటో చెప్పినాడు. చెప్పడం వల్ల కూడా ప్రభువునందు ఆయన నేను మార్గంలోనికి నేను ప్రవేశించాను, నాకు బాప్తిజమే అని అడిగితే ఎవరైనా కానీ గొప్పవారు వచ్చాంలే అంటాం, కానీ నేను నీకు బాప్తిజము ఇయ్యను. ఆయనకు బహుమంది భార్యలు ఉన్నారు కనుక మరి ఏం చేయాలంటే ఒక్కటే భార్య ఉండాలా, విడాకులు ఇచ్చేసి పంపించేస్తే. ఇప్పుడు రాజు ఏం చేసినాడు, అందరూ ఇచ్చేసి పంపించేసినాడు, ఒక్కతే యేసు ప్రభు కావాలా.
అనేటువంటి దేవుడు నాకు కావాలని చెప్పి బాప్తిసం తీర్చుకొని దేవుళ్ళు ఎదుగుతా ఉన్నారు. విడిపోయింటారు కదా భార్యలు, వారిలో ఒక మేనకోడలు కనుక ఆమె కోపం వేరే సైనికులతో పంపించి ఆయన ఉరి తీసినాడు. మరి ఎవరైనా విడిచిపెడతారు కదా, చనిపోనుకున్నాడంటే ఈ మణి ఆయనను మరలా తల నరికించేసినాడు. కూడా మరలా దేవుడి మరి ఆ తర్వాత ప్రచండమైన వర్షం పడింది అక్కడ. నేను ఆ ప్రాంతానికి పోయి వచ్చినాను కాబట్టి చెప్తాను, ఆ చరిత్ర చెప్తా ఉన్నాను. ఎవరు మనుషులు రాలేదు ఇప్పుడైతే నన్ను పూడ్చడానికి నా బరియలకి, లేకపోతే ఒక్కరు కూడా. కానీ మనల్ని మన బంధువులు మన అందరూ విడిచిపెడు జీవ మార్గాన్ని చూపించినటువంటి దేవుడు, తిరిగి లేచినటువంటి దేవుడు నీకు ప్రచండమైన వర్షం కురవడం వల్ల ఆ మట్టిలో సమాధి అయితే వచ్చినాడు. ఆ నీళ్ళ ప్రబడి ఆ ప్రవాహంలో అతను అద్భుతం ఏంటంటే ఆయన కణాలుగా నరికినారో ఆ ఇసుక ఏ కలర్ ఉంటుందండి, ఆ ప్రాంతం మాత్రము ఇట్లా ఎర్రగా ఉంటుంది. పరిశుద్ధాత్మ రక్తం ప్రవహించినటువంటి స్థలం వరకు ఆ ఎందుకు ఈ మాట చెప్పినాను, ఇప్పుడు నడిచేటువంటి నీవు నేను కూడా మరి విశ్వసిస్తూ పునరువాడు నెమ్మదిచ్చేటువంటి వాడు నాన్న నేను కూడా ప్రభు నీలో ఉండాలని ఈ మాట చెప్తా. నిర్జీవం వ్యర్థముగా నువ్వు ఉచ్చరిస్తా ఉంటే నేను అవి పునరుద్ధానానికి సంబంధం మూడు విశ్వసిస్తూ వచ్చినారు, కొందరు సందేహించినటువంటి వాడు. అయితే దేవుడు నిజముగా పునరుద్ధానం మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 9వ వచనంలో ఊట కలదు వెలుగును చూచుచున్నాము. ఊట ఇది 3వ మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడనేటువంటి విశ్రామ దినాన దేవుని మందిరానికి వచ్చాల. ఎప్పుడైతే విశ్వసిస్తా నీకు సంతోషం ఇచ్చాడనేటువంటి మాట, ఈ 3 దానిలో కలిసి ఈ 3 నీలో ఉన్నాయంటే జీవాత్మ ఒకటి ఉండాలా, నీలో ఉండాలి. జీవజలములు అంటే ప్రతిదినము ప్రభువును విశ్వసిస్తూ రావాలి. ఇతరులు లేకపోతే కనుక నువ్వు జీవజలం. సహోదర సహోదరి, ఒకసారి ఉన్నటువంటి నీవు నేను కూడా మరి యోహాను సువార్త 4:14 ఉంది కదా, పాపమును విడిచిపెడతాది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటాడు, ఇంకా ఎన్నడూ దప్పికొనమని చెప్తాడు. జీవజలములైనటువంటి దేవుడు ఈ 3 భాగాలు నీకు వారు నీతో నాతో. చివరగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 7:17 జీవజలముల బొగ్గ ఎద్దకు వారిని బాష్ప బిందువును తుడిచివేయు. ప్రియ సహోదర సహోదరి, ఆయన నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టి ఆయన నీకు తోడుగా ఉన్నాడు, సాగునాడు, సమాధానం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు, నింపినాడు, జీవ మార్గం చూపిస్తూ వచ్చినాడు. అయితే చివరగా చేసేటువంటి వాడు కన్నీటి నదిలో ఉన్నా, బాధలో ఉన్నా, నువ్వు ఏ విధంగా ఉన్నా కూడా దేవుడు నీ కన్నీటి చేటువంటి వాడు. అంటే నేను ఒక ఉదాహరణ చెప్పి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరగలేను వాళ్ళు వారు చెప్తా వచ్చినాను. నేను క్రీస్తుని ఎరిగినాను. తన జీవితంలో కిడ్నీలు ఆమెకు ఫెయిల్ అయినాయి. మరి చీము ఉంది. ఇంటి దగ్గరికి పోయింటే ఏమన్నాడంట, నువ్వు త్వరలో చనిపోతావు. వచ్చినారు, మా మిస్సెస్ చెప్పింది, ఇట్లా పోయి తీసి హిజ్కియా గురించి చెప్తా వచ్చి నీళ్ళు విడుచుట దేవుడు చూసి, దేవుడు నిజమైనటువంటి వాడు, కొరకై ఈయన ప్రాణం పెట్టి ఈయనను నువ్వు విశ్వసిస్తే కనుక, నువ్వు నమ్మితే మేలు చేస్తాడు, స్వస్థత అనుగ్రహిస్తాడు ఆమెకు చెప్పి, నా ప్రతి పాపమును ఒప్పుకొని జీవించినాను, విగ్రహమును తుడిచివేయి, నీ రక్తం ఇచ్చినావని నేను విశ్వసిస్తా ఉన్నాను నమ్మి, నేను మరలా ఒకసారి డాక్టర్ దగ్గరికి పో. ఆమె మరలా పోయింది, కడపకు పోయింది. ఆర్టీసీ బస్ స్టాండ్కి ఎదురుగానే ఉంటుంది. నేనైతే డయాలసిస్ చేస్తాను పెట్టండి అన్నాడు. కానీ సంతకం పెట్టింది, కన్నీరు గాడుస్తూ ఉంది, ఏడుస్తానే ఉంది. ఆమె డయాలసిస్ చేస్తూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె కన్నీళ్లు తుడిచినాడు. పోయినప్పుడు హాస్పిటల్కి నేను ఏడుస్తా, నా పక్కన నిలబడి నా మీద చేసి, ఎవరైతే నాకు అది తెలియదు, నన్ను మాత్రం ధైర్యపరుస్తూ, నువ్వు భయపడాక ఎవరో ఎందుకు వస్తారు, దేవుడిని ఎద్దకు వస్తాడు. నీకు ఈ విధంగా స్వస్థత జరిగింది అత్తమ్మ, నీకు ఏసి పెట్టాకు, నీ కొరకై ఈయన మాత్రమే నిజదేవుడు, లోకరక్షకుడు, నిన్ను రక్షించే వరకు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ హాస్పిటల్కి పోతే డయాలసిస్ కాదు. అయితే దేవుని ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ వ్యాధి బాధలో ఉన్నావు, ఏ మరణం నిజముగా విశ్వసించి
నమ్మి ఈ బల్ల యొద్ద ఒప్పుకుంటే గనక, అంతేకాకుండా నీకు తోడై ఉండేటువంటి దేవుడు